లక్ష్మి 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 గుడ్ మార్నింగ్. మార్నింగ్ దీపు. లెమన్ టీ అవన్ పక్కన ఉంది, చల్లారేలోపు వెళ్ళి తాగే. ఓకే, థ్యాంక్ యూ బేబీ. ఏంటి మేడం, ఈరోజన్నా జయకృష్ణ కనిపిస్తాడా? గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్. త్వరగా పరిచయం చేయి. గుడ్ లక్. దీపు, సారీ, రాంగ్ నంబర్ అండి. దీపు చెప్పేది విను. రాంగ్ నంబర్ అని చెప్పా కదా. దీపు, చెప్పొద్దునా? మావి గారు ఎప్పుడు జరిగింది? సాయంత్రం ఉండపలంగా పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హార్ట్ అటాక్ అని చెప్పారు. హే, నాన్నగారా? 10 నిమిషాల క్రితమే. ఇప్పుడైనా రా దీపు. సరే, వస్తున్నాం. టికెట్లు బుక్ చేయి, నేను బట్టలు సర్దుతా. ఇంకెంతసేపు? మధ్యాహ్నం తీసుకెళ్తా. దీపు, ఏంటమ్మా ఈ పిల్ల? దీపు, దీపు, సార్ స్కూల్ యాన్యువల్ డే అంట. ఈ ఎమ్మెల్యే గారిది కదా, గట్టిగా అడగలేని పరిస్థితి. దీపు, దీపు లేకు. లే లే. ఏం చేస్తున్నావు? జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి చేసిన సినిమా ఏంటి? సార్ 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 ఏమనకండి సార్. తెలుసా తెలీదా? సార్ 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 అందరు చూస్తున్నారు సార్. సార్ మీరు ముందు ఇచ్చేయండి సార్. దీపు, ఏంటిదంతా? దీపు, ఎందుకు ఇలా చేస్తున్నావు?
మూడో అక్షరం బా. సినిమా పేరు తెలుసా? చంటబ్బాయి. నాకు బోర్ కొడుతుంది. వద్దు దా. హే తిప్పు తిప్పు. ఎక్కడికి? దీపు దీపు ఏమండి? తన ఇంటికి వెళ్ళి వస్తా. ఆయుషో ఫొటోస్ తీసుకుని వచ్చేస్తా. ఓకే? అలాగే. ఎక్కువ ఆలోచించకు. పిచ్చేం పట్టలేదు. బాగానే ఉన్నా. ఎలా ఉన్నావే? ఏముందే, చదువు అనిపించేసి పెళ్లి చేస్తారు, కుడివాడు పంపించేశారు. 3 ఏళ్ళు అక్కడే ఉన్నాం. మొన్న మధ్య మా వాడు పుట్టాక వచ్చాం. పోయిన సంవత్సరం మన రోజాని కలిశాను. జరిగిందంతా చెప్పింది. అయినా మీ ఆయన చాలా మంచివారిలో ఉన్నారే. అడగగానే ఒప్పుకున్నారు. ఆయనకు అంతా తెలుసు. అవునా? మొగుడి దగ్గర మనసు దాచుకోగలం కానీ ఒళ్ళు దాచుకోలేం కదే. పచ్చబొట్టు చూశారు. ఏమన్నారు? జరిగిందంతా చెప్తే దగ్గర తీసుకుని ఓదార్చారు. పోన్లే. అయినా ఇప్పుడు కృష్ణింటికి ఎందుకు? చెప్తా. ఏయ్, మన సోడా తాగుదామా? అసలు టేస్ట్ ఏం మారలేదే. కొన్నంతే. అయినా 2005లో కలరంటే చొప్పించు కొట్టేవాళ్ళకి మీ బాబుని. మా డాడీని ఏమనుకో, బాగోదు. అలా కాదు దీపు, అర్థం చేసుకో. మా బాబు నల్లగా ఉన్నాడు, నేను కూడా నల్లగానే పుడతాను కదా. హాయ్ దీప్తి. దీపిక. మురళి. సో లవ్వా? అవునండి. వేరే ఊరికి వెళ్తున్నారా, వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నామండి. నువ్వు గమనటం జాగ్రత్త. ప్రాబ్లం ఏంటి? అంటే మేము కాలేజ్ టైం నుంచి లవ్ చేసుకుంటున్నాం అండి. వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోమంటున్నారు. అమెరికా సంబంధమా? ఆస్ట్రేలియా. మూతిపళ్ళు రాలగొట్టుకోవడానికి హెయిర్ అయితే ఏంటని. అబ్బాయి కారంకుల జీతం, తెల్లగా ఉంటాడు, చేసుకుంటే లైఫ్ సెట్ అన్నారా? వసి వీళ్ళు పెళ్లి కొడుకు వెళ్తారు అనుకుంటా. పదం, మనం వెళ్ళిపోతాం. కాదులే, కొంచెం నా కథలా అనిపిస్తే. మీది ఇదే కదా? అందరిది ఇదే కదా. దీపు, మీరేం చేశారు? వద్దని చెప్తున్నాను కదా, వదిలే దీపు.
ఏరా నాన్న వచ్చేసావా? ఆ, ఇంకా రోజు ఇంతేనా? తప్పదుగా పెద్దనా. మరి నిద్ర సరిపోద్దంటావా? జాగ్రత్త గడుగు, మళ్ళీ వాసన వచ్చేస్తా సాయంత్రానికి. మరి రోజు ఇలా అన్నిళ్ళల్లో పాలు పోసి రావాలంటే కాలేజీకి లేట్ అవ్వదు? కాలేజ్ మా పెద్దనాన్నని చెప్తలే. అబ్బా అంత లేదులేరా, నేను ప్రిన్సిపల్ని కాదు వాచ్మెన్. సర్లే కానీ తిన్నావా? తిన్నా, నువ్వు తిన్నావా? తింటానులే కానీ సరే జాగ్రత్త కడిగి పెట్టేసి సాయంత్రం వచ్చి తీసుకుంటా. అలాగే. బాగా చదవాలరా నాన్న, ఇంజనీరింగ్ అంటే మామూలు విషయం కాదు బావా. అవునా బావా? మరే పోయిన సంవత్సరం వరకు 10,000 లోపు ర్యాంక్ వస్తే గానీ సీట్ వచ్చేది కాదంట. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి పర్మిట్ ఇచ్చినాక ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా లేచినాయి. అందుకేగా మనోడికి మంచి సీట్ వచ్చింది. పోన్లే బావా, అంతా మన మంచికే. మనోడికి సీట్ వచ్చిందిగా. మామూలు మంచి కాదు బావా. మరే కిట్టు బాగా చదివి పైకి వచ్చాను. మరే వస్తా వస్తా, నాకు నీలా మోకాలు నొప్పులేం లేవుగా. ఏరా ఏంటా మాటలు? పెద్ద చిన్న లేదా? నోటికి వచ్చినట్టు మాట్లాడకు. లేకపోతే కడుపులో దించుకోవాలనుకుంటే పొలం కట్టుకో, చెరువు కట్టుకో వెళ్ళు. ఇలా మా ఇంటి ముందు దించుకోకు. నీ మంచి కోసమే కదరా చెప్పేది. ఇప్పుడు చదవకపోతే ఇన్నాళ్ళు చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. మనకి నీరు పట్టిన సద్దన్నం మనకు ఆకలి తీర్చకపోవచ్చు, కానీ కుడితి కలిపి పెడితే గేదలు ఆవురు మండు తాగుతాయి. మురికి నీళ్ళు మనకు దాహం తీర్చకపోవచ్చు, కానీ నిప్పు నరుపుతాయి. ప్రపంచంలో ఏది ఊరికనే పోదు మాయ, ఏదో రకంగా ఉపయోగపడతానే ఉంటుంది. మాటలు బాగా నేర్చావురా. మాయ, ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత నేను బాగా గొప్పడయ్యాక కిట్టు గారితో ఒక్క ఫోటో దిగాలని ఉందిరా అంటే ఆడంత ఈజీగా ఎక్కడ దొరుకుతాడని మా నాన్న తొడలో జబ్బులు కొట్టేసుకుంటుంటాడు చూడు. ఏం నవ్వుతున్నావు? మనకు చాలా పని ఉంది, దా. ఉంటాను బావా. వదిన కాఫీ ఖర్చు అవుతుంది. ఎంత? 5 నిమిషాలు. ఏంది ఇంకా అవ్వలేదా? ఎక్కడో ఇంట్లో కన్నా అద్దంలోనే ఎక్కువ ఉంటాడు కదా. బావ నేను ఒకేసారి లేచాం. నేను స్నానం చేసి ముగ్గేసి వంట కూడా చేస్తున్నాను. ఏంది ఇంకా అవ్వలేదు. అద్దం ముందు ఎక్కువసేపు ఉంటే ఆడలతో పోలుస్తారు. ఈయన ఆడలు సిగ్గుపడేలా రెడీ అవుతాడు. అబ్బో. ఇగో నువ్వు ఆ గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఈయన పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నువ్వు కూడా జీప్లో జాగింగ్కి వెళ్ళేదానివి. అదంతా కాదు కానీ ఈయన జాగింగ్కి ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పటి వరకు మనం కనిపెట్టలేకపోయాం. జాగింగ్కి కాదేమో, ఇంకెక్కడికైనా ఏమో అని నీకెప్పుడు డౌట్ రాలేదా? హెబ్బే, ఆయన అందం కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు. ఏమ్మా, బాగున్నారా అన్నయ్య? నాన్నగారు డ్యూటీకి బయలుదేరారా? పొద్దున్నే స్టేషన్కి వెళ్ళిపోయారన్నయ్య. రా. ఏదో లవ్ స్టోరీ నడుస్తుందంట కదా, విన్నాం మేము కూడా. మరి నాన్నకి చెప్పావా? లేదన్నయ్య, ధైర్యం సరిపోవట్లేదు. మేమున్నది ఎందుకు, మాట్లాడమంటావా? నిజం? అబ్బాయి పేరేంటి? అభిరామ్. ఎవరి తాలూకా? ఇక్కడే అన్నయ్య, పూజారి గారు వాళ్ళ అబ్బాయి. ఓహో, అందుకేనా రోజు ఇక్కడ గుడి దగ్గరికి వస్తున్నావు. ప్రేమతో పాటు పుణ్యం బోనస్ అన్నమాట. కానీ పూజారి గారి అబ్బాయి అంటే మనకేం ఫేవర్ లేదమ్మా. అందరికీ ఓ కొబ్బరి చెప్పు వస్తే మనోడికి 2 వస్తాయి. అబ్బే, నాన్న ఒప్పుకోడమ్మా. ఏం చదివాడు? డిగ్రీ చేశాడన్నయ్య. ఓహో, డిగ్రీయా? డిగ్రీ రోజుల్లో అందరూ చేస్తున్నారమ్మా. దీంతో కూడా మన నాన్న ఒప్పించలేం. ఇంకా ఎన్నా? తను క్రికెట్ టీంకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కెప్టెన్ అన్నయ్య. ఓహో, క్రికెట్టా? క్రికెట్ స్పోర్ట్ అమ్మా, స్టాండర్డ్ కాదు. ఇంకా
స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది అన్నయ్య. నెక్స్ట్ మంత్ టోర్నమెంట్ కూడా ఉంది, తప్పకుండా కప్ కొడతాడు. అప్పుడు నాన్నకు చెప్దామని. హ్యాండిక్యాప్డ్ కోటాలో జాబ్ వచ్చేస్తుందమ్మా, కానీ పాపం నాన్నగారు ఫీల్ అవుతారు. కాదు కాదన్నయ్య, మీరేదో పొరపాటు పడుతున్నారు. అతను క్రికెట్ టీం కెప్టెన్, హ్యాండిక్యాప్డ్ కాదు. కాదమ్మా, నేను కనుక్కున్నాను, అతను హ్యాండిక్యాప్టే. కాదన్నయ్య. కాదేంటి కాదు, చెయ్యరగొట్టును నాకు తెలీదా? నువ్వు వాడు నిన్న పొద్దున కలిసావు, నేను రాత్రి కలిశాను. చిత్తూరు, పుత్తూరు, కేరళ, అమెరికా ఎక్కడికి తీసుకెళ్ళినా వాడికి జన్మలో చెయ్యి రాదు. పూచి నాది, సరేనా? అంతకన్నా మంచోడు దొరకడన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. బంగారం, 1969లో నీల్ ఆమ్స్ట్రాంగ్ అని ఒక వ్యక్తి నా సంకలనాకి చంద్రుడి మీద కాలు పెడితే మీరేమో ఇంకా మీ ప్రేమకి ఆకాశం వద్దనుకుంటారు. మీకు ఆకాశం కావాలి, మాకు అంతరిక్షం కావాలి. అందుకే పెద్దల మాట వినాలి. నాన్నగారు చెప్పినట్టు చేసుకోమ్మా, బాగుంటుంది. చాలా థ్యాంక్ యూ సార్. మా అమ్మాయి లవ్ మ్యాటర్ తొందరగా సెటిల్ అవుతుందని అసలు అనుకోలేదు. రమేష్ గారు, ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి, ఈ సముద్రం గట్టున నుంచున్న మనిషి, ఇద్దరు ఒకటేనండి. సముద్రం వచ్చి చల్లగా మన కాళ్ళు కడుగుతుంది అనుకుంటాం, కానీ మనకే తెలియకుండా మన కాళ్ళ కింద ఇసుకనే ఈజీగా వెనక్కి లాక్కెళ్ళిపోద్ది. ఈ పిల్లనా కొడుకులు కూడా ప్రేమ పేరు చెప్పి లాక్కెళ్ళిపోతున్నారండి. అవును సార్. సముద్రాలు, చెట్లు, పుట్టలు కానీ పిత్తే చాలు ఎగేసుకెళ్ళిపోతుంటారు. అవును సార్, ఈ బీచ్ కూడా లవర్స్కి చాలా ఫేమస్ అంట. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలండి, కాపాడదాం. మీరు ఇక్కడ లుక్ వేసి ఉంచండి. అలాగే సార్. పైకి ఎత్తు, మన కిందకి పైకి నవ్వు. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఆగి వస్తున్నాను, కొంచెం రైట్, కింద చూడు, కిందకి నవ్వు. నోరు నీ పిల్లకు అన్నా ఏమంటున్నారన్నా? ఏం లేదురా, కుక్క పిల్ల క్యూట్గా ఉన్నా అంటున్నాను. హిందీలో కుక్కని కుత్తా అంటారు. నవ్వు. నాకు తెలిసి మనం లైటింగ్ పెట్టినట్టు ఈ ఊర్లో ఎప్పుడు పెట్టలేడు తెలుసా? బాగానే వస్తుంది కదన్నా. రేపు నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో వాళ్ళు దండేయడానికి ఇదే ఫోటో వాడపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు, నీ డబ్బులు నీ మొహన కొడతా. షామిల్లాడు ఏరా బాలు, మీ నాన్న లేడా? లేడు. ఏం లేదురా, మా ఫోటోగ్రాఫర్కి కామెర్లంట. అదే మీ నాన్న ఉంటే వచ్చి ఫోటో తీసేవాడు కదా అని. హే, నేను తీస్తాగా. ఏంటి నువ్వా? నీకు మా నాన్న కావాలా, ఫోటోలు కావాలా? ఆహా, సరే కానీ పద. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబాయ్, చిచి బాబాయ్, ఏంటి ఇప్పుడు నేను దీని మీద ఎక్కాలా? తొక్కాలి కూడా, పద. ఇది పట్టుకో, జీప్ మీద రావచ్చుగా. వస్తాం రా, నువ్వేదో లంగ పని చేసి దొరుకుతావు కదా, అప్పుడు జీపులోనే వద్దు కానీ. అంత ఛాన్స్ నీకు ఇవ్వనులే. పెద్దానికి ఎడుతో ఏంటో. నమస్తే సార్. ఎలా జరిగింది? పురుగులో మందు తాగి ఊరేసుకున్నాడు. పురుగుల మందు. అయ్య బాబాయ్, నాకు చాలంటే భయం. నేను దీన్ని వెళ్ళిపోతాను. బాబు ఆగరా ఆగరా బాబు, మా ఫోటోగ్రాఫర్ లేకనే కదా నిన్ను పిలిచింది. ప్రెస్కి ఇవ్వాలరా. అంటే ఇప్పుడు నేను తీసిన ఫోటోలు రేపు పేపర్లో పడతాయా? 50 రూపీస్. 30. పేరు పెద్దగా ఇస్తావా? వాడిది హత్య ఏమో డౌట్గా ఉంది, ఇంత పెద్దగా ఇస్తాం. ఫ్రీగా తీస్తావా? వద్దులే, వెళ్ళేటప్పుడు సోడా ఇప్పించాలి. పని చూడు.
ఇలాగైతే లైటింగ్ అవ్వదు. రేపు పొద్దున్నే ఫోటో పేపర్లో పడిద్ది అంటే ఇటు పుట్టినప్పుడు ఎక్కడ అనుకున్నాడా ఫోటో పేపర్లో పడిద్దినే. ఇలా ఇటు తిరిగి అయినా శవానికి లైటింగ్ పెట్టడం ఏంట్రా నీ బాగుంది. ఇంకా నయం మీ కస్టమర్లు చేసినట్టు పౌడరే లేదు. నన్ను భుజం మీద తీసుకెళ్ళి మీ స్టూడియోలో ఫోటో తీయాల్సిందిరా. జోకులు వేస్తున్నావు ఏంట్రా? చిన్నప్పటి నుంచి నా ప్రతి పుట్టినరోజుకి బెస్ట్ ఫ్రెండ్ కదా అని చాక్లెట్లు ఇవ్వడానికి తోడు తీసుకెళ్ళాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సుత్తి నా కొడకల్లరా. అదేంటండి లాస్ట్లో విశ్వరూపం ప్రాక్టీస్ ఉందిగా? అది నేను చూసుకుంటానులేండి, నేనే లీడ్ కదా. ఓ అమ్మవారు నేను కాదా? నువ్వా? 7th క్లాస్ నుంచి నేనే ఆ గెటప్ వేస్తున్నాను తెలుసా? అదేంటి ఈ విషయం ఇందాక మాకు చెప్పనే లేదు. మేమంతా దీప్తి అమ్మవారిగా బాగుంటుందని అనుకున్నాం కదా. ఆహా, నేనే వేయాలి. మా వీధంతా నేను అమ్మవారి గెటప్లో ఎంత బాగుంటాను అంటుంటారు తెలుసా? అయితే లుక్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా. అదే చేద్దాం. మీరు ఇక్కడ చెయ్యండి, ద బెస్ట్ ఏమిటో తర్వాత చూద్దురు కానీ. నువ్వేంటి ఇక్కడ? నీకోసం వచ్చారా? ఇంతకుముందు మా అమ్మ పీతల కూర వండితే కానీ వచ్చేవాడు కాదు, ఇప్పుడేంటి తెగ వచ్చేస్తున్నావు? ప్రతి ఒక్కరికి లైఫ్లో 4 ఫ్రెండ్స్ ఉంటారు కదరా. అలవాట్లు నేర్పేవాడు ఒకడు, అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు ఒకడు, మనతో పాటు ఎదిగేవాడు ఒకడు, మనకి పట్టదు పెట్టుకో ప్రేమలో హెల్ప్ చేసేవాడు ఒకడు. నాకన్నీ నువ్వే కదరా బాలు. ఎన్నిసార్లు రుద్దినా గేద ఆవుదురా. పంజుడు పంజుడు. అవునండి, నాకు డౌట్, మీరు కూడా తనని లవ్ చేస్తున్నారా? లేదు లేదు, జస్ట్ కళ్ళలో పడ్డాడంతే. కానీ కృష్ణ గురించి చాలా వినేదాన్ని. రోజు అందరిళ్లలో పాలు పోసి కాలేజ్కి వచ్చేవాడంట. నేను రోజు కాలేజ్కి వెళ్ళిన వెంటనే చూసేదాన్ని. అక్కడ పాల క్యాన్లు ఉన్నాయంటే ఆ రోజు కృష్ణ కాలేజ్కి వచ్చాడని అర్థం. అంటే మీకు ఇంట్రెస్ట్ కదా? ఇదిగో అబ్బాయి, అబ్బాయిలకి మందు సిగరెట్ ఎలాగో అమ్మాయిలకు కూడా ఒక వ్యసనం ఉంటుంది తెలుసా? ఒక్కసారి గనక ఎవరైనా చూస్తున్నారు అని డౌట్ వచ్చిందనుకో, మళ్ళీ మళ్ళీ చూస్తున్నారో లేదో అని తెగ టెన్షన్ పడిపోతాం. అది గనక అలవాటైందంటే అంతే. నువ్వు చెప్పాక ప్రపోజ్ చేశాడా? చేసేవాడే, కానీ ఈ లోపల అరే మరి కాలేజ్కి తేవడం ఏంట్రా? 5 నిమిషాలు రా, ఆగండి. కాదు బే. పిల్లలు ఎవరు కాలేజ్ టైంలో బయటకు వెళ్ళలేదు కదా? లేదు సార్. వెనకాల ఉన్న పొలంలో కూడా చూస్తూ ఉండు. సరే సార్. మందు దొరక్క కూల్ డ్రింక్లో ట్యాబ్లెట్లు కలుపుకొని తాగుతున్నారంట పిల్ల సన్నాసులు. పొలం ఓనర్ వచ్చి గొడవ చేస్తున్నాడు. చెప్తాను సార్. అలాగే టెర్రస్ మీద సిగరెట్లు తాగుతున్నారంట కదా. ఈఎస్సీ లెక్చరర్ వచ్చి కంప్లైంట్ చేశాడు. సార్ మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకుంటా సార్. ఏంటి నువ్వు చూసుకునేది? ఇవన్నీ నేను నీకు చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా? సార్. పైకి వెళ్దాంపా. సార్. ఏ ఇయర్ రా? సెకండ్ ఇయర్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? డస్టర్ కోసం వచ్చాను సార్. ఏంటి డస్టర్? డస్టర్ దమ్మంటే ఇక్కడ దొరుకుతున్నారా? చూస్తున్నావుగా సార్. నువ్వు రేపు నీ పేరెంట్స్ని తీసుకురాపో. ఏం జరుగుతుంది ఇక్కడ? నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను సార్. గర్ల్ ఫ్రెండా? ఇది కాలేజ్ అనుకున్నావా, పార్క్ అనుకున్నావా? ప్లీజ్ సార్. సార్ వద్దు సార్. సార్ ఇలా అందరి ముందు నిలబెట్టి అవమానించడం తప్పు సార్. మా డాడీని పిలవాల్సి వస్తుంది. ఓ, నీకు నుంచో పెట్టడం పెద్ద తప్ప? సరే కూర్చోరా. సార్ కూర్చో. కింద కూర్చుంటున్నావే, లేగో. కుర్చీలో కూర్చో. సార్ ఒక్క 5 నిమిషాలు కూర్చుంటే నిన్ను పంపించేస్తా.
రిలాక్స్. 5 నిమిషాలని చెప్పి 15 నిమిషాలు కూర్చోబెడతారా? ఇది అన్యాయం సార్. పావుగంట. నువ్వు కూర్చుంది ఎంతసేపు తెలుసా? 2 నిమిషాల 15 సెకండ్లు. ముందు ముందు దీని బాబు లాంటి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కాలేజ్ మొత్తానికి ఒకటే ఇంట్రెస్ట్, ఆ గడేబార్ గారు నేను ఎందుకు ఒంగోబెట్టాడా అని. మంచోడు అవ్వాలంటే టైం పడుతుంది కానీ హీరో అవ్వాలంటే ఈజీరా. ఎవరైనా ఏదో అని చేస్తే సరిపోతుంది. మనకిప్పుడు కోతి కావాలి. ప్లాన్ ఎలా ఉండాలంటే ఆడిస్తున్నట్టు జనాలకి తెలియకూడదు, ఆడుతున్నట్టు కోతికి తెలియకూడదు. కోతుల్ని మనమే పట్టుకోవాలి, అవి మన కోసం ఎత్తుక్కుంటూ రావు. అన్నా రేయ్ మళ్ళీ రాపో. అన్నా అర్జెంట్ అన్నా, వెంటనే వచ్చేస్తాను. ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళమంటున్నాం కదా. ఏం డిస్టర్బ్ చేయనన్నా, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నా ఏంట్రా అన్నా? నువ్వన్నా బాబుకు పుట్టావా? పావు గంట చాపుకోలేవా? పో. సారీ సార్. ఇలా భయపడేవాడు కావాలి. ఇలా ఎందుకు? వీడే బెటర్గా. రైట్, కర్రీ కొద్ది దొరికేసింది. మిగతా ఇద్దరు రేరి వాళ్ళు వెనకాతలు వస్తున్నారు. సరే. ఏంటో అరే, ఏదో ఒక్కసారి టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం కదా అని ఫ్రెషర్స్కి పెర్ఫామ్ చేస్తే ప్రతిసారి ఓపెనింగ్ యాక్ట్ మనలే చేయమంటున్నారే. ఇది టూ మచ్. బస్సుకి డ్రైవర్ ఎలాగో ఈ ఫంక్షన్కి మనం అలాగా. మనం లేకపోతే ముందుకు వెళ్దు. పైగా మన ప్లేస్ మనకి ఎప్పుడు ఉంటుంది. కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రాక్టీస్ అవ్వగానే క్యాంటీన్కి వెళ్దాం. నాకు లిమ్కా తాగాలనుంది. ఓయ్ ఏంటి అది తీసుకెళ్తున్నావు? అది నాది, అమ్మవారిది ఎర్ర చీర. అదే అమ్మవారిది ఎర్ర చీర. నా కొడక అమ్మాయిలు నడిపిస్తావరా? చూస్తున్నారన్నా అమ్మాయిలు నడిపిస్తావరా? ఎవరు తోసారన్నా? నిజంగా నేను అనలేదన్నా. ప్లీజ్ అన్నా, నేను అంటుంది కాదన్నా. సార్ మన కాలేజ్ ఒక దేవాలయం సార్. దేవాలయంలో ప్రేమికులను తిరిగి వచ్చామో కానీ వీళ్ళ అమ్మాయిలు నడిపించే నీచుని మాత్రం కాదు సార్. వాడు అవతారం చూసారా? వాడు వాలకం, వాడి మొహం. సార్ మీలాంటి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం మీలాంటి వాళ్ళు దొరకకుండా తప్పు చేస్తాడు. అదే నాలాంటి సామాన్యుడు రియాక్ట్ అవుతే నెక్స్ట్ టైం తప్పు చేయాలని ఆలోచిస్తాడు. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి సార్. ముందా వాటాపు. ఎరా మీ నాన్నకి చెప్పేసి ఉంటాడా మీ పెద్దనాన్న? చెప్పట్లే, నేనే చెప్పొద్దన్నాను. అందుకే కదా ఇంటికి వెళ్ళకుండా హాస్టల్కి వచ్చింది. అయినా వాడేంట్రా కక్ష పెట్టుకుని కొట్టినట్టు అలా కొట్టాడు? ఏం చేస్తున్నాడు రాడు? ఏమైందిరా? చూసావరా, వాడు నన్ను కొడుతున్నాను సేపు కరీనా కొడుక అని ఎన్నిసార్లు అన్నాడు. అంటే తెల్లగొన్నట్టు తప్పు చేస్తే తప్పు కాకుండా పోతుందా? రే, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా తప్పు తప్పే. అసలు నీ బాధ నిన్ను కరీనా కొడక అన్నాడన్నా లేకపోతే నువ్వు తప్పు చేయకుండా కొట్టాడనా? ఏం తప్పు చేయలేదురా.
అయినా రంగుదే ఉంది బావా, మనసు మనసు ముఖ్యంగానే. పత్తిది మాటలు మాట్లాడు మాకు. అయినా రంగు గురించి మాట్లాడేటప్పుడు నీ రూమ్లో ఎందుకుందిరా ట్యూబ్? రే ఈరోజు కాలేజ్లో సీనియర్లు మాట్లాడుకుంటుంటే విన్నాను రా, ఆ ధర్మగాడు హీరో అవ్వాలని కావాలని ప్లాన్ చేశాడంట. ఈడమ్మ ప్రతి సినిమాలో ఇలాంటి బ్యావర్స్ గాని చూసి ఏంటో అనుకున్నా, నిజంగానే ఉంటారన్నమాట. వాళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళు రాస్తున్నారా. ఇగో కాంపిటీషన్ ఇప్పుడు పగా ప్రతీకారం అది ఇది అనుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళాం అనుకో, చిరంజీవిలాగా ఫైట్లు చేయడానికి. బాగా చెప్తున్నాను ఒకటి ఒట్టే. నేనెందుకు కొడతారా? కొట్టినాను ఒట్టే. నువ్వు నీ బిల్డప్. నువ్వేమనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? నీకు కాలేజ్లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? పడుకో దీపు, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎవరైనా బాగా ట్రై చేసి పడేశారా? పడేయడం ఈజీ, కానీ నిలబెట్టుకోవడమే కష్టం. అర్థమైంది, చెప్పు. ప్రేమ పురుగు అనే పదం విన్నావా? ఒక చీమ ఆయుష్ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? 45 రోజులు, 15 సంవత్సరాలు. అలాంటి చీమని మనం వేళ్ల మధ్యలో పెట్టి తేలిగ్గా నలిపేస్తాం. పక్కోడి ప్రేమ కూడా అంతే. వేళ్ల మధ్య నలుగుతున్న చీమకే తెలుసు ఆ నొప్పేంటో. ఇప్పుడు నీకు బాధగా ఉందా? అన్నయ్యతో నువ్వు హ్యాపీగా ఉన్నావా? పెళ్లి తర్వాత గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మాటలతో ఆగిపోతాయి, కొన్ని బెల్ట్ దాకా వెళ్తాయి. రాత్రి అవ్వగానే మళ్ళీ మనమే కావాలి. సిగరెట్ వాసనలు, మందు వాసనలు అన్నీ భరించాలి. మళ్ళీ పొద్దునంతా మామూలే. ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటే అన్ని బాధలు ఉండవేమో కదా? నా బొంద, పెళ్ళయ్యే వరకే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, పెళ్ళయ్యాక అన్ని కథలు ఒకటే. ఇన్ని తలనొప్పులు ఉన్నప్పుడు పెళ్ళి కూడా ఒక తలనొప్పి కాకూడదు కదా. అందుకే కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు. మర్చిపోవడం అంత ఈజీనా? అస్సలు కాదు. మనకైనా టైం ఎక్కడుంది? మగవాళ్ళనుకో లవ్ ఫెయిలియర్ అయ్యి బయటికి వచ్చి పెళ్లి చేసుకునేదాకా మందు కొట్టి కథలు చెప్తారు, ఫ్రెండ్స్ వచ్చి ఓదారుస్తారు. మనకలా కాదు కదా. లవ్ ఫెయిలియర్ అయిందని రియలైజ్ అయ్యే లోపలే పెళ్లిపీటల మీద ఉంటాం. మన ఫ్రెండ్సే వచ్చి కంగ్రాట్స్ చెప్తారు. పెళ్ళైన తర్వాత వేరే మగాడి గురించి ఆలోచించడం అన్యాయం అయిపోయాయి. అంతేగా మరి. దీంతో పాటు మగవాళ్ళంతా చేరి సినిమాలు తీయడం వల్లేమో మన కథలు మనలోనే మిగిలిపోతున్నాయి. సరే, లాస్ట్కి ఒక క్వశ్చన్. నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? మనం బాగా ప్రేమించిన వాళ్ళని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ. ఇంక పడుకో. గుడ్ మార్నింగ్ సార్. పేరు? జయకృష్ణ సార్, మెకానికల్ బ్రాంచ్. దెబ్బలు తగ్గాయా? పర్లేదు సార్, తగ్గుతాయి. వీళ్ళు మొత్తం చెప్పారు. కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్నే జనాలు యాక్సిడెంట్ అంటూ ఉంటారు. ఇది కూడా యాక్సిడెంట్ లాగానే అనుకొని మర్చిపో. కృష్ణ, ఇన్ని రోజులు ఈ రూమ్లో గోళ్ళు ఇలాంటివి మళ్ళీ రిపీట్ చెయ్యకు అనే వార్నింగ్సే విన్నాయి. ఫస్ట్ టైం చెప్తున్నా, ఇలాంటివి మళ్ళీ అవ్వకుండా ఉండే బాధ్యత నాది. బాధపడకు, ఓకే? థ్యాంక్ యూ సార్. మొదట్లో హయ్యర్ స్టడీస్ గురించి స్పీచ్ ఇచ్చావు, అది విన్నాను. చాలా బాగుంది. నీ కాన్ఫిడెన్స్ చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నిన్నే పిలుస్తాను, ఓకే? ఓకే సార్. యూ పీపుల్ క్యాన్ లీవ్ నౌ.
అసలు మేము ఏమన్నామనండి మాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఆ రోజు కూడా మీ వైపే కదండి మాట్లాడాము. ఇలా చేస్తే చాలా బాధగా ఉందండి. 100 మంది మధ్యన కొట్టేసుకుని నలుగురు మధ్యన సారీ చెప్పుకోగానే చల్లబడిపోవడానికి ఇది ఇల్లు కాపురం కాదండి, కాలేజీ పరువు. మంచి వారికి ఎప్పుడు మంచే జరుగుతుందండి కృష్ణ గారు. ఇలాంటి మాటలు ఇంకెక్కడైనా చెప్పుకోండి. వద్దులే, ఇంకెక్కడా చెప్పకండి. ఏదేమైనా మీ వాడు చాలా మెతకండి బాబు. పట్టుద్ది. గొంగల్ పురుగు సీతాకోక చిలకగా మారటానికి కొంచెం టైం పట్టుద్ది. ఓరి దుర్యోధన దూలపు. నువ్వు భీముడు కాదు, జాంబవంతుడు. సరే సర్లే, ఇన్నాళ్ళు చిన్న చిన్న పాత్రలు ఇచ్చి తొక్కి వేశారు. ఇప్పుడు జనాలందరూ మన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే సమయం ఆసనమైనదే. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా జనాలు నా పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారు. ఏ జాంబంధుడిది మంచి క్యారెక్టరే, జాంబంధుడి గురించి కూడా మాట్లాడతారు. పెట్రోల్ డీజిల్ కలిపి అమ్ముతారు రా, కానీ పెట్రోల్ బంక్ అనే అంటారు. చూసేవా సుగ్రీవా వీడి మిట్టమిట్టలు. ఇన్నాళ్ళు సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు ఒక్కసారి మెయిన్ క్యారెక్టర్ చెయ్యంగానే ఎలా విర్రవీగుతున్నాడు. అవునరా, ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. రే, నేను కథానాయకుడిని కాదురా, కథ వస్తుంది మాత్రమే. అదేలే, కనబడుతుంది. సర్లే ప్రాక్టీస్ చేద్దాం రండి. రెడీ మేడం? రెడీరా, రెడీ. రెడీ. ఎరా. హనుమా చెప్పు జాంబా. సీతాదేవిని కాపాడుటకు లంకకు వెళ్తున్నవాటిగా జాగ్రత్త. చిత్తం జాంబా. నీకేదన్నా ఆపద వచ్చినచో మన వానరసేన చీకటిని చీల్చుకుని వచ్చి నీకు అండగా నిలిచేదారు. ధన్యడను జాంబా. రావడా, మావాడు వస్తాడు, నీ కథ పగలు కొడతాడు. నీ అమ్మ అక్కడ అదే ఉంది. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనపడింది. నీ అమ్మ మరీ బాగుందిరా బాబు. రే, ఎక్కడికి రా? రేపేరా ప్రోగ్రాము. రే, రిహార్సల్స్ చేయాలరా, రెండరా. ఏంటి ఆ బూతులు ఏంట్రా నువ్వు? సరే సర్లే, ఇంకెప్పుడు అనలేవే. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మాట్లాడుకో. చాలా చీప్గా చూస్తున్నారా నిన్ను. సారీరా, నీకు కూడా ఇబ్బంది అయిపోతుందా? నీకు చెప్పుకోలేక నాకు చెప్పుకుంటున్నారు. బూతులు లేకుండా కష్టం రా. సారీ. నా కోసం మానలేవా? భోజనం లేకపోయినా ఉండగలదేమో కానీ బూతులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. లేదు, నువ్వు మానేయాల్సిందే. సర్లే సర్లే, బాధపడకు. ఓ పని చేయి, ఎప్పుడైనా బూత్ మాట్లాడాలనిపించింది అనుకో, ఆ పదంలో నుంచి మొత్తం రక్షణ తీసేసి వేరే పదానికి షిఫ్ట్ అయిపో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. వీళ్ళేంట్రో ఇక్కడ. రేపు మనకన్నా ముందు ఆ ధర్మగడి బ్యాచ్ దే పర్ఫార్మెన్స్. రేయ్, సీనియర్ పిలుస్తుంటే ఏంట్రా, రా. నల్లకోతి అంటుంటే సరిగ్గా అదే గెటప్ వేసావురా. మూత్ ఒకటే తగ్గిందిరా, కర్రీ పాయింట్. అయ్యొడ్డి న్యూన వాళ్ళగానే ఉన్నారు, ఏ మధ్యలో వదిలేసి వచ్చారు. మేము బ్రిటిషర్స్. ఓహో అలా చెప్పామేడా. ఓహో బ్రిటిష్ క్యాటరింగ్ అయ్యి ఉంటుందిలే. వద్దన్నా. చంపి దొబ్బుతా. కిట్టు వెళ్ళరా. ఏమైందిరా నీకు? కోపం తగ్గించుకుంటానికి. ఎందుకు? కొట్టకూడదని ఉట్టేయించుకున్నావు కదరా. ఇటు చూడు, ఆపు. కొట్టు కొట్టు. చచ్చావురా నా కొడుకు. మొన్న కొట్టింది అడిగి సరిపోలేదంట.
ఎరా సీనియర్ని కొడతావా? రే, కరెంట్ వచ్చే వరకు ఎవడాన్ని కొట్టొద్దు. కొట్టేటప్పుడు మన మొహాలు వాడి క్లియర్గా కనబడాలి. సరే. అరే ఎవడు మూతులు పెట్టుకుని రాలేదేంట్రా? మూతులు కాదు, ముఖాలు పగలటమే ముఖ్యం. అన్నోమా చెప్పు జాంబా. గదులు పగల కొట్టాల్సిన సమయం ఆసన్నమైనది. నా కొడక, బ్రిటిష్ నా కొడక. బానే బయలేరా కథలు. ఎరా ఇది నీదేనా? లేబర్ నా కొడక. రే ధర్మ, ఒక్కసారి వయసు గురించి ఆలోచిస్తేనే సీనియరు జూనియరు, అది ఈగో విషయం వచ్చిందనుకో దీనమ్మ ఎవడైనా ఒకటే. వాడు నేను ఒకటా? పొద్దున్నే కారులో కాలేజ్కి వచ్చే నేను, పొద్దున్నే సైకిల్ మీద పాలమ్ముకుని వచ్చే వాడు ఒకటా? పోరాపో లేబర్ నా కొడక. నిజమారా? మీ బాబు పేరు చెప్పుకుని సీట్ సంపాదించి నువ్వు, కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని సీట్ సంపాదించి నేను, ఇద్దరం ఒకటేనా? కాదు కదా. మీ బాబు ఫోన్ చేస్తే కానీ అగ్గిపెట్టి కూడా కొనుక్కోలేవు. ఏం బతుకురని. రే, బాబు దగ్గరికి వెళ్ళకు. ఆ రోజు రాత్రి మీ నాన్న ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది. గిట్టు ఏం మాడుతున్నావు? నన్ను బూతులు మాడద్దని నువ్వు మాడతావేంటి? ఆ రోజు వాళ్ళ నాన్న నిజంగానే ఇంటికి వెళ్ళదు. రే ఆగండి బే, ఆగండి. వాళ్ళ నాన్న చాలా మంచోడ్రా, నాకు బాగా తెలుసు. రే వద్దురా, ఇంటోడు కొడుకుని కూడా ఎంతలా చదువుతున్నాడంటే బాబు దగ్గరికి వెళ్ళకండి రా. ధర్మ, మాటలు యుద్ధాలను ఆపుతాయి అంటారు, కానీ మాటలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఇంటర్ కూడా పేకలు. అరే గిట్టు నాదొకసారి చెప్పరా. వాడు కాబట్టి అంత డీసెంట్గా ఇంటర్కా అన్నాడు. అదే నేనైతే ఏమంటానో తెలుసుగా. ఆగలేసిన పదండి వెళ్దాం. రే కృష్ణ, నీకుందిరా? నీకు లేదా? ఎన్నిసార్లు అవుతారా బాబు? హలో. హాయ్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎంత పర్సెంటేజ్? 71% అండి. ఓ, నాకు 91. మంచిదే. అటెండెన్స్ అండి? కాదు, పర్సెంటేజే. పర్సెంటేజేనా? అంటే కాలేజ్ ఫస్ట్ వచ్చింది కదా, అందరికీ చిన్న ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తున్నా, రావచ్చు కదా? వస్తా అండి. ఈవినింగ్ 5కి కాలేజ్ అయిపోగానే. మర్చిపోవద్దు, తప్పకుండా రావాలి. ఓకే, బాయ్. ఎందుకు రాలేదు? నిన్న మా గేదె ఈనిందండి. డెలివరీ టైంలో పక్కనుంటే తనకి ధైర్యంగా ఉంటుందని ఉండిపోవాల్సి వచ్చింది. సారీ. సరే, ఈరోజు లంచ్ క్యాంటీన్కి వచ్చే, పార్టీ నీకే. వస్తా అండి.
నువ్వు అనుకున్నట్టే బీచ్లోనే కలుద్దాం. రేపు ఆదివారం పెద్దపట్నం బీచ్కి రా, షార్ప్ 10కి. బాగా ఆలోచించుకునేలే, టైం తీసుకో. బాగానే సెటప్ చేసావు. రండి. ఏం చేస్తున్నావు? ఇసుక దులుపుతున్నావా? అది బీచ్లో. సారీ. పర్లేదు. ఏం చూస్తున్నావు? ఒక అరగంట ఇక్కడ కూర్చున్న తర్వాత అర్థమైందండి, గొప్ప గొప్ప కవులందరూ ఆకాశాన్ని సముద్రాన్ని పోల్చి ఎందుకు కవితలు రాస్తారా అని. ఓ బా, చాలా బిజీగా ఉన్నావు కానీ నేను తర్వాత సారీ కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? ఏదో చెప్పాలన్నా ఏదో అడగాలి కదా. మీ పూర్తి పేరేంటి? ఇందుకూరి దీప్తి. అయితం జయకృష్ణ. జై కృష్ణ. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను. ఒక నిమిషం. చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకొచ్చాను, కొంచెం అలా నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుతున్నావా? ఎందాక ఏం మాట్లాడుతున్నాం? నేను, నాన్న, మా లక్ష్మి, 2 గేదెలు, ఒక ఆవు. లక్ష్మి ఎవరు? మా ఆవు దూడండి. 92లో మా అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. తనకు గుర్తుగా దానికి ఆ పేరు పెట్టుకున్నాను. అయ్యో, పర్లేదండి. నీది మీ అమ్మ పోలిక? మా అమ్మ పోలికే వచ్చి ఉంటే నేను అందంగా ఉండేవాడినండి. మీ అమ్మగారు అంత అందంగా ఉంటారా? చాలా. సరే, మీ అమ్మ ఎంత అందంగా ఉంటారనేది ఆకాశం సముద్రంతో పోల్చుకుంటే చెప్పాలి. ఒక అమ్మాయి ఏడుస్తున్నప్పుడు మనం జోక్ వేస్తే టక్కన నవ్వుతారు చూడండి, అంత అందంగా ఉంటారు. అమ్మాయి నవ్వుతో కంపేర్ చేయడం చాలా రొటీన్. అదేంటండి, ప్రపంచం మొత్తం మీద స్వచ్ఛమైన వాటిల్లో రెండోది అదేగా. మరి మొదటిది? మగవాడి కన్నీళ్ళు. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగొచ్చా అండి? బా, నువ్వు ముందు అండి అండమ్మా అని. అన్నీ పెళ్లి తర్వాతే. అబ్బో, సరే. మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? ఓయ్, ఎలా కనిపిస్తున్నాను నీకు? ప్రేమించకుండానే ఎంత దూరం వచ్చానా? సారీ, కోపం ఉంది. ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్నావా? అదేం క్వశ్చన్ అండి, తప్పది, లెంపలేసుకోండి. ఇంకొకటి, మనం లవ్ చేసుకుంటున్నాం కదా, ఒక చిన్న రూల్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటది? మనం ప్రేమించుకుంటున్నట్టు మనకు తప్ప మూడో మనిషికి తెలియొద్దండి. ఎందుకలా? మన కాలేజ్ అంతా మిమ్మల్ని తెలుగు సినిమా హీరోయిన్ చూసినట్టు చూస్తున్నారు. కొంతమంది అయితే మిమ్మల్ని పడేయాలంటే అక్కినేని నాగార్జున అంత లెవెల్ ఉండాలని టాకు. ఈడిగే పడిందంటే మనం గట్టిగా ట్రై చేస్తే మనకు పడదా అన్నట్టు చూస్తారు కదా అని. ఏ, నువ్వు వాళ్ళకి చెప్పలేవా? నీకు ధైర్యం లేదా? ఒకళ్ళిద్దరికైతే చెప్పొచ్చండి. 100 మంది గొర్రెల మధ్యన కూర్చుని వాటిని తిట్టి వాటి చేత కొట్టించుకోవడం కంటే సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడం బెటర్ కదా అని. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఎవరైనా ఇలా అంటే వదిలేస్తావా? అంటే చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే కనీసం మీ ప్రేమ గుడ్డిదనరు కదా. సరే, ఫస్ట్ టైం ఏదో అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. అంటే ఇంకేమైనా అడుగున్నా వెంటనే ఒప్పుకునే వాళ్ళండి? అన్నీ పెళ్లి తర్వాతే అన్నావు. చాలా సెకలు ఉన్నారా నీలో? అరే సిగ్గు. అండి, మర్చిపోయాను, మీరు అలా మాట నన్ను కలవటానికి మా పెద్దనాన్న గారి ప్లేస్కి వచ్చేయకండి. పొరపాటు నేను చూసేస్తే. కాలేజ్లో కలవద్దు, పెద్దనాన్న దగ్గర రావద్దు, మరి ఎలా పోయి కలిసేది? బేనా, సరేలేండి. మనం ఏదన్నా బలంగా కోరుకుంటే అదే మన కాళ్ళ దగ్గరికి దిగి వస్తుంది. రేపు మధ్యాహ్నం 1 గంట కిటికీ. మీ నాన్నేరి? గడ్డికెళ్ళారండి. రండి రండి. నాకు భయం. ఏం అవదలేరండి. అదేంటి దాని పిల్లని ఇక్కడ కట్టారు?
కూర్చోండి. అది గేదె కాదండి, ఆవే. కపిలావు అంటారు. నల్ల పిల్లి, నల్ల త్రాచు, నల్ల కాకి. నలుపునెప్పుడు చెడుకు చిహ్నంగానే చెప్తారండి. కానీ ప్రపంచం మొత్తంలో నల్లగున్న కారణంగా ఎక్కువ పూజింపబడే ఏకైక జంతువు కపిలావు. నా లక్ష్మి. ఈ కొంతవరకు మా పొలం అండి. వీటికి కాసే కండ్లన్నీ బండి మీద తీసుకుని వెళ్ళి అమ్మేది మా అమ్మ. ఆ డబ్బులు దాచుకునేది. అందరు ఎటకారంగా అంటుంటారు కదా, మీ ఇళ్లలో చెట్లకి ఉన్న డబ్బులు కాస్తున్నాయా అని. మా ఇళ్లలో కాస్తాయండి. వీఆర్ వెరీ రిచ్. మా అమ్మ మేము రోజు టైంకి తింటున్నామా లేదా, పడుకుంటున్నామా లేదా అని ఇలాగే కూర్చుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. పొరపాటును తినలేదా అంతే. నీ వచ్చం మీ అమ్మ కళ్ళే. ఇదేనండి నా రాజ్యం. 5 ఏళ్ళ కిందట ఫైర్ యాక్సిడెంట్లో మా ఇల్లు తగలబడిపోయింది. తర్వాత మా ఇద్దరికి తగ్గట్టు ఇలా చిన్నగా కట్టుకున్నాం. ఇద్దరికి మాత్రమే సరిపోయి ఇల్లు దీపు గారిది. ఇన్ని రోజులు అనుకున్నాను మూడో మనిషి వస్తే ఇరుగ్గా ఉంటుందేమోనని. కానీ ఈరోజు అర్థమైంది, చాలా అందంగా ఉంటుందని. ఇక నుంచి దీని రాని మీరే. పర్లేదు కదా. నమస్కారం అండి బాలయేష్ గారు. నమస్కారం. నాన్నగారు లేరా అండి? లేరియా? మనకు కావాల్సింది అదేలేండి. మంచి కలర్ ఫోటో ఒకటి తీయాలండి. పాస్పోర్ట్ అయితే 20 రూపాయలు, ఫుల్ ఫోటో అయితే 40 రూపాయలు. 4 రోజుల తర్వాత అయ్యాక వచ్చి కనబడు. ఎవడో ఖాళీగా లేడు ఇక్కడ, మాకు కూడా పనులు ఉన్నాయి. ఏంట్రా బాలు, ఏదో కాలుతున్న వాసన వస్తుంది. నా ప్యాంట్లోంచరా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏమైందిరా? రే చంపేస్తా చెప్తున్నా, వెళ్ళిపో. ఏంట్రా నీ బాధ? దెబ్బలు పెడితే చెప్తున్నాను, పోయి తనతోనే ఊరేగు. ఓహో, ఏరా తనకి బీటు కొట్టడానికి నీకు మా ఇల్లే కావాల్సి వచ్చిందిరా? మోసగాళ్ళకు మోసగాడా. రే బాబు పదరా, సుగంధి సోడా తాగుతూ మాట్లాడుకుందాం. ఎలా తెలిసిందిరా? సినిమా హాల్లోగానే ఏమన్నా చూసావా? అంటే సినిమా హాల్కి కూడా వెళ్ళారా? 2 సైడా? నేనే చెప్పేశానా? మరి బీచ్ దగ్గర ఏమన్నా చూసావా? బీచ్? నాతో క్లాస్లో తోడుగా వచ్చక రమ్మంటే రావు కానీ బీచ్ దాకా వెళ్ళావా? మరి ఎలా తెలిసిందిరా? నేను నా పుస్తకం నీ పుస్తకం ఇంటికి పట్టుకెళ్ళానులే. అయితే ఒకటి పేరేంటో తెలియాలంటే పుస్తకంలో మొదటి పేజ్ చూడాలి. అదే ఆ లవర్ పేరేంటో తెలియాలంటే పుస్తకంలో ఆఖరి పేజ్ చూడాలి. రే సిగ్గులేదురా? ఫ్లేమ్స్లో ఎమ్మ రావాలని ఆ పేరుని ఎన్ని సంకలు నాకించావురా? జయ అంట, జై అంట, క్రిష్ అంట, సన్ ఆఫ్ సి. అది కాదురా, ఎవరికైనా తెలిస్తే అగితాలు చేస్తారేమోనని చిన్న రూల్ పెట్టుకున్నాం. అంత సిగ్గుపడితే చేయడం ఎందుకంట? అంటే అప్పుడే రూల్స్ పెడతా. పెట్టింది నేను రా, మళ్ళీ తను ఇబ్బంది పడిద్దామోనని. సర్లే, ఇంతకీ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? మీ ఇంటి వెనకే కదరా తను ఉండేది. ఏ అల్లంకి మామకి పెడతా? వాళ్ళ దేవుడేమో గోకులంలో గొర్రెలు కాపరంట, మరి మావాడేమో జెరూసలంలో గొర్రెలు కాపరి. ఆదివారం వస్తే కోసుకు తినేది ఆటినే కదరా. అదే కదా చెప్తే ఎనరు ఈగోలు. వాళ్ళు తగ్గరు, మేము తగ్గం. ఇంతకీ ఎప్పుడు పరిచయం చేస్తున్నాం? అంత ఉత్సాహం ఎందుకురా నీకు? ఎంతైనా కాలేజీలో అందరికన్నా అందమైన అమ్మాయి మన వెనకతలు అన్నయ్య అని తిరుగుతుంటే ఎలాగ ఉంటుంది? మామూలుగా ఉండదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు రామరాజు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. ఇది చాలదన్నట్టు ఈ మధ్యనే హిట్లర్ సినిమా వచ్చి అన్నలందరినీ చెడగొట్టేసింది. ఇంకా నీ విషయంగానే వాళ్ళ ఇంట్లో తెలిసింది అనుకో, అది నీదే. అదంతా అమ్మాయి చూసుకుంటా అందులే. రేపు ఆదివారం కల్పిస్తానులే. సరే, నేను కూడా నీకు ఫోటో తీస్తాలే, నీకైతే ఫ్రీయే. థ్యాంక్స్ రా. ఇది నువ్వు నాకు తీస్తున్న ఫస్ట్ ఫోటోరా? అవును కదా. రే బాగా రావాలరా. నీకెందుకు, కుమ్మేద్దాం. కొంచెం ఎత్తరకిట్టు, అంతగా దించి నవ్వు. 1 2 3. లైట్ పోయిందేంట్రా? ఒరే ఇందాక కాలుతున్న వాసన వస్తుందన్నావు కదా, అది ఈ లైట్ దేరా. మరి ఫోటో? అది వచ్చేస్తుంది లేరా. అవునా, సరేలే. హలో, ఓవర్. హలో, వినిపిస్తుందండి? ఓవర్. చెప్పు, ఓవర్. అదే రేపు ఆదివారం బ్రిడ్జ్ దగ్గర కలుద్దామండి. మా బాలయేష్ గారిని పరిచయం చేస్తాను. ఓవర్. అదేంటి, ఎవరికి తెలియకూడదని చెప్పావు కదా. ఓవర్. వాడు పుస్తకంలో ఆఖరి పేజ్ చూసేసాడండి, అలా దొరికిపోయాను.
పర్లేదులేండి, బెస్ట్ ఫ్రెండే. ఓవర్. అమ్మన కూడా కెమెరా ఇంతలా సెట్ చేస్తావా? ఓవర్. చిచి. వస్తామా? వస్తామేంటండి ఓవర్? నేను నా ఫ్రెండ్ ఓవర్. యావండి, ఎవ్వరికి చెప్పొద్దన్నాను కదండి. అసలు మీ అమ్మాయిలు బాగా ఓవర్. ఏ తిడతావేంటి? తను కూడా నా పుస్తకంలో ఆఖరి పేజీ చూసింది. ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్. ఓ మీకు కూడానా? రోజు నుంచి మేము కలవాలంటే ఊరవతల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు మాకు కబ్లా కాయడానికి ఇద్దరున్నారు కాబట్టి. కోపం తగ్గలేదా? కోపం అని కాదండి, ఇంట్లో ఎవరైనా చూస్తే. ఎవరు చూస్తారులే, చూసినా నా మొగుడే చూడాలి. ఇంకొక సంవత్సరం అండి, మంచి పర్సంటేజ్ తెచ్చుకుని జాబ్లో జాయిన్ అయ్యి మీ ఇంట్లో మాట్లాడతాను. కన్నయ్య ముందు అండి అండం ఆపే ప్లీజ్. కొంచెం టైం పడుతుందండి. ఏంటి భయం వేస్తుందా? సరే, నీకోసం ఒక చిన్న మ్యాజిక్ షో వేస్తా. ఏంటది? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు చెప్పగలను. చా. సరే, మనసులో నంబర్ అనుకో. ఇప్పుడు అందులోంచి అదే నంబర్ని తీసే, దానికి 2 కలుపు. నీ ఆన్సర్ 2. మొత్తానికి ఫోటో అయితే తేలేదే. ఎల్లుండి డాన్ బాస్కో అని ఒక ఫారినర్ మన కాలేజీకి గెస్ట్గా రాబోతున్నాడు. అండ్ ఆ ప్రోగ్రామ్ టీవీలో కూడా వస్తుంది. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? తనని ఇంట్రడ్యూస్ చేయడానికి స్టేజ్ మీద ఒకడు ఉండాలి. అప్పట్లో ప్రిన్సిపల్ ఎవరికో మాట ఇచ్చినట్టు గుర్తు. నువ్వు టీవీలో కనబడతావా కన్నయ్య? నిజం? ఇప్పుడు చూడు, మా ఇంట్లో వాళ్ళందరికీ చూపించి ఫుల్ బిల్డప్ ఇస్తాను నీ గురించి. స్పీచ్ ఇంగ్లీష్లో కదా, నేను రాసిస్తాను, బాగా ప్రిపేర్ అవ్వు. రేపు నా కన్నయ్య ఎలాగైనా హీరో అయిపోవాలంతే. క్లాసిక్ టైం అవుతుంది, బయలుదేరదాం. Thank you, Don Bosco sir, for coming to our college. Hope you got great reception. Thank you, Don Bosco sir, for coming. ఆ సిటీ కేబ్ లోడ్ ఇంకో అరగంటలో నా ముందు ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కృష్ణ, ఇంకా ఇక్కడే ఉన్నావు? కూర్చోపదా. అదే సార్, ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఉంటే నాకు చెప్తా అన్నారు కదా సార్. గెస్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. ఓ, ఈ ప్రోగ్రామ్ 70% వచ్చిన కదా? నాకు సెకండ్ ఇయర్లో 76% వచ్చింది సార్. ఓహో నైస్. ఇంకెప్పుడైనా చేద్దులే కృష్ణ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సార్ ఒక్క ఛాన్స్ ఉంది సార్, బాగా మాట్లాడతాను సార్. చూడు, 40 కాలేజీల్లో మన సెలెక్ట్ అయింది. సిటీ కేబుల్లో వచ్చేటప్పుడు కొంచెం స్టేజ్ అందంగా ఉండాలి కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నీకు కూడా తెలుసు. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ టైం చూద్దాం. పద అసలే 76%. టైం అవుతుంది, పద. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆడి తెలుగులో తెలిసింది ఇది ఒకటే. ఆపండ్రా మీరు మీ కుక్క బాజిన. నాకు తెలుగు తెలుసు. ఒక్క తెలుసు. By 2020 there will be at least one engineer in every house. Every engineer will be treated with utmost respect. ఇంటికి ఒకడు ఉంటాడు, ఇంక ఇలివే ఉంటుందిరా యాపాకు. I know what you are expecting from us. నీ దగ్గర నుంచి మేమేం కోరుకుంటాం బే, నువ్వు నీ తెలకు. కొట్టేసాం కదా. Thank you so much everybody. Thank you. రే, నువ్వు అంత డల్గా ఉండకు రాడు ఎదవని నీకు తెలుసు కదా. థ్యాంక్ యూ డాన్ బాస్కో సార్. ఈజ్ ఎనీవన్ విల్లింగ్ టు స్పీక్ ఫ్రమ్ స్టూడెంట్ సైడ్? రే, ఆడంత అవమానించక కూడా ఎందుకురా? ఆడేదన్నావు కదరా, అంటే ఆ విషయం ప్రిన్సిపల్కి తెలియాలి కదా.
హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ డాన్ బాస్కో సార్ ఫర్ కమింగ్ టు అవర్ కాలేజ్. I want to tell the greatness of engineering to my friends. With your permission, can I speak in my mother tongue, sir? Yeah, sure. Go ahead. Thanks. Thank you, sir. 2 ఏళ్ల క్రితం కాలేజ్ మ్యాగజైన్ కోసం ఫోటోలు తీస్తుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. కెమెరామెన్ నన్ను పక్కకు తోసేసి 2 అమ్మాయిల్ని 2 అబ్బాయిల్ని పుస్తకాలు పట్టించుకుని వాళ్ళ చేత ఫోటోలు తీసుకున్నాను. అందులో నేను ఎందుకు లేనో తెలుసా? నేను నల్లగొన్నాను కాబట్టి. నవ్వుతున్నారేంట్రా? నవ్వే విషయం ఇది? ఇలాగే ఇలాంటి విషయాలకు నవ్వుతున్నాం కాబట్టే మన బతుకులు ఇలా తగలట్టాయి. ఇందాక నేను స్టేజ్ మీద మాట్లాడతానంటే నాకు మాట వినపడింది, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఈ లైన్ ఏ చెత్తనా కొడుకు రాశాడో కానీ వాడిని చెప్పు తీసుకుపోతాడు. ఫస్ట్ ఇంప్రెషన్లో ప్రవర్తన బట్టి గౌరవం ఇచ్చే వాళ్ళని వదిలేయండి, కానీ రూపాన్ని బట్టి గౌరవం ఇస్తారు చూసారా, వాళ్ళని చెప్పుతో పెళ్ళు మనం కొట్టాలి. బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. అదే ఇతని బదులు ఒక నీగ్ నల్లోడొచ్చుంటే తేడా ఉండేది కాదు. వెరీ గ్రేట్ ట్రీట్మెంట్. పదవులకి ఆస్తులకి తప్ప మనుషులకు విలువ ఇవ్వటం మానేశారా? ఏం బతుకులరా. బికాస్ ఇంజనీర్స్ ఆర్ ద ఫ్యూచర్. తప్పమంది కాదులేండి, మన తాతలు వాళ్ళ ముత్తాతల నుంచి వచ్చిన బుద్ధి. నువ్వు ఖచ్చితంగా వెయిట్ చేస్తే నీకు పుట్టబోయే కూతురు తెల్లగానే పుడుతుందని చెప్తే 18 నెలలైనా సరే మోయటానికి రెడీగా ఉండే మనుషుల మధ్య బతుకుతున్నాం. 200 ఏళ్ల క్రితం బ్రిటిషోడు మన మీద దండయాత్ర చేసి కాలు కింద తొక్కిపెట్టి పాలించేవాడు తెల్లవాడు, పాలింపబడేవాడే నల్లవాడని మన మీద బలమైన ముద్రేశాడు. అదే ఒక నల్లవాడు మన మీద దండయాత్ర చేసి ఇదే మాట తిరిగేసి చెప్తే మన మనస్తత్వాలు ఎలాగే ఉండేయా? బికాస్ ఇంజనీర్స్ ఆర్ ది ఫ్యూచర్. Thank you, friends. Thank you, sir. Well done, gentlemen. Have a great season. సూపర్ అండి, కృష్ణ గారు ఎరక్కొట్టేశారు. నువ్వు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అంతేగా మరి. అవునండి, మరి గడేబారి గారికి కాలేదా? కాలిందానా? మండింది. ఆ రోజు జస్ట్ హైలైట్ అయ్యాడంతే. ఈయన పనిష్మెంట్ ఇచ్చుంటేనా హీరో అయిపోయేవాడు. కరెక్టే కదా. మన మనుషుల మెంటాలిటీ తెలిసిందే కదా. మనకి నష్టం జరిగినా పర్లేదు, కానీ పక్కనోడు హీరో అయిపోతున్నాడంటే ఎవడు తట్టుకోలేడు. అందుకే ఒక వర్దీ డే కోసం వెయిట్ చేశాడు. అప్పుడు వచ్చింది నా బర్త్డే. కంప్యూటర్స్ ల్యాబ్కి వెళ్ళారా? ఈ రోజు నేను దీప్తికి ఇవ్వే బర్త్డే సర్ప్రైజ్. రేపు దాని మొగుడు కూడా దానికి ఇవ్వలేడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ పిలవండి రా.
సారీ. అయ్యో మీరేం చేస్తారండి? మీరు ఏడవకండి, పుట్టినరోజు పూట ఏడవకూడదు. ఏంటి హీరో, ఏం చేద్దాం అంటావు? సార్ ఏది ఏవైనా వీళ్ళిద్దరు చేసిన తప్పే సార్. నువ్వు ఆగుతావా? ఆగండి సార్, ఎందుకు ఆగాలి? ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్తో మిద్ది మీద మాట్లాడుకున్నప్పుడు నన్ను జుట్టు పట్టి అందరి ముందు ఈడ్చుకుంటూ కొట్టారు. నాకు ఇచ్చింది పనిష్మెంట్ అయితే వీళ్ళిద్దరికి అదే పనిష్మెంట్ ఇవ్వాలి. సార్ ఏదో చిన్నపిల్లాడు సార్, తప్పు అయిపోయింది, క్షమించండి సార్. ఏమండి, ఇంట్లో అందరూ చిన్నపిల్లలే. హీరోయిజాలు, రొమాన్స్లు, ఫైట్లు ఇవన్నీ కాలేజీలో చూసేది మేము. మాకు తెలిసి ఎవడేంటో లవ్ స్టోరీలు నడుపుతున్నాడు మీ వాడు ఇక్కడ. సార్ దయచేసి దానికి లవ్ అనే పేరు ఇవ్వకండి సార్. లవ్ అనేది కాలేజ్లో చాలా కామన్. అసలు వీళ్ళిద్దరిది లవ్ అయితే ఇదిగోండి ఇలాంటి తోడికి అలాంటి అమ్మాయి పడిందంటే కాలేజ్ మొత్తం టామ్ అవ్వాలి. కనీసం వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నట్టు కాలేజ్లో ఒక్కడికి తెలియదు. కావాలంటే వీళ్ళతో కలిసి కూర్చుని చదివే ఇద్దరిని పిలిచి అడగండి. చీచీ లేదు సార్, ఆ రోజు గొడవప్పుడు పరిచయం తప్ప ఫ్రెండ్షిప్ లాంటిది కూడా ఏం లేదు సార్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అసలు ఆ అమ్మాయి పేరు కూడా మాకు తెలియదు సార్. వీడికి పరిచయం ఉండే అవకాశమే లేదు సార్ అసలు. సార్ మీకు ఇంకా అర్థం కాలేదా? కాలేజ్లోని క్యాంపస్లోని అడ్డమైన పనులు చేస్తున్నారు. అందుకే ఎవరికి తెలియకుండా గుట్టుగా మెయింటైన్ చేస్తున్నారు. దొరికిపోయేసరికి లవర్స్ అనే కట్టింగ్ రంకు పనులు కదా సార్. ఎవడైనా గుట్టుగానే చేయాలి. ఎవరు చేస్తున్నాడో రంకు వదిలే నాన్న, నా ముందే ఇంకో స్టూడెంట్ కొడతావా? సార్ ఏదో తప్పు అయిపోయింది, వదిలేండి సార్. అసలే ఇవాళ నేను టీసీస్ పంపించేస్తా. నువ్వు బయటికి వెళ్ళి ఎలా చదువుకుంటావు నేనే చూస్తా. సార్ అలా అనుకోండి సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. కాలేజ్లో నీ ముఖం కనపడడానికి వీల్లేదు. పిల్ల పంచాయితీ పదా అన్నయ్య. పదా వెళ్ళండి మీరు కూడా. వదిలే నాన్న. చేసుకుంటే పిల్లలు కూడా నల్లగా పుడతారే. ఆ బుద్ధి నువ్వు చేసుకునేటప్పుడు నీ ఎక్కడ పోయింది? ఫోన్లో చదువుకుంటావని అన్ని దగ్గర ఉంచితే నీ ఇష్టారాజ్యం అయిపోయింది. పుట్టినరోజు కదా అని చూడటానికి ఊరు నుంచి వస్తే ఇంత బయటపడింది. ఇంకా రోజు ఏం జరుగుతుందో. ఇంకా నయం మీ నాన్న రాలేదు. ఎవడు రమ్మన్నాడు నిన్ను? నేను రమ్మన్నానా? ఇంటిని బజారైకి నడు లోపలికి రాదు. నీకు దండం పెడతా. కొంచెం నువ్వు వెళ్ళి గొడవపచ్చు కదా. అంత నొప్పిగా ఉంటే చెప్పు, ఇప్పుడే పోతా ఇంట్లో నుంచి. రోజు దాని పక్కలో పడుకుని ఏం నేర్పిస్తున్నావే? చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావంటే మేమంతా ఊరేసుకుని చేస్తాం. నువ్వు నా కోసం చేస్తా అంటున్నావు, వాడు నా కోసం చేస్తా అంటున్నాడు. నువ్వు చావడంలో నాకు పరువు కనిపిస్తుంది, వాడి చావడంలో ప్రేమ కనిపిస్తుంది. పరువు గొప్పదా, ప్రేమ గొప్పదా? చెప్పు, పరువు గొప్పదా, ప్రేమ గొప్పదా? నువ్వు లోపల పో. నేను రాను. అమ్మాయి, దీని బట్టలు సర్దు. ఎక్కడికి రా? విజయవాడ ప్రిపరేషన్ హాలిడేస్. పాపం బావా, అదొక్కతే అంత దూరం ఉండలేదు కదా. ఏం పర్లేదు, నాకు ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అయ్యే వరకు అక్కడే. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా? నా చెల్లికో మంచి అందమైన నుంచి పెళ్లి చేస్తాను. తనకు కూతురు పుడుతుంది. దాన్ని తీసుకొచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. నాకు ఎలాగూ దక్కలేదు. నా నెక్స్ట్ జనరేషన్ అయినా అందంగా ఉంచాల్సిన బాధ్యత నాది. మనం అనుకుని ఏం ప్రయోజనం బావా? రాసి పెట్టుండాలి.
నువ్వు పుట్టినప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? 7th క్లాస్ చదువుతున్నాను. అంటే అప్పుడు దాకా దేవుడికి ఎవరి పేరు రాయాలో తెలియలేదా? మన రాత రాసే పెన్ ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మన మందు స్పెషల్ బిర్యానీ రెడీయా? రెడీ సార్. వాడి ఇంటి ముందు ఒక్కడే కూర్చొని తాగుతున్నాడు కూడా. అయ్య బాబాయ్, అలా ఒక్కడే కూర్చొని తాగకూడదే. తెచ్చండి సార్. మరి ప్రిపరేషన్ హాలిడేస్ అంటే అయ్యే రమేష్ గారు, మీరు తెచ్చండి నేను చెప్తాను. సరే సార్. అమ్మాయి రాసిన చాలుగానే వెళ్ళి నా తెల్ల చొక్కా తీసుకురా. గోరింటాకు పెట్టుకొని తెల్ల చొక్క ఏంటి బావా? పెద్ద పెద్ద పనులు ఎప్పుడు తెల్ల చొక్కాలు వేసుకునే చేస్తారే. ఏంటో. ఏం ఆకాశవాణి, ఇప్పుడు రామరాజు తినిపిస్తాడు బిర్యానీ. సార్ అసలు నన్ను ఎందుకు సార్ ఇలా కొడుతున్నారు? అసలు నేనేం తప్పు చేశాను సార్? నాకేం అర్థం కావట్లేదు సార్ అని అడిగి నన్ను అవమానించకే. నేనేం దీప్తి గారిని తీసుకెళ్ళిపోవాలని కానీ లేపుపోవాలని కానీ అనుకోలేదు సార్. మంచి చదువుకుని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పిచ్చాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం సార్. బాగా చదువుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఆహా రమేష్ గారు, అయితే మళ్ళీ మొత్తం చదివేయి. సార్ 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 నా చదువు సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్, నా జీవితం నాశనం అయిపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఆపండి సార్, ఆపండి సార్. పూర్తిగా కాలనీరా ప్లీజ్ సార్. ఇందాకేంట్రా చెప్తున్నావు? మళ్ళీ చెప్పు. ఎందుకు సార్ అంటే అంత సేమ్ మీకు? ఎందుకా? దీని అవసరం లేకుండా తెల్ల కనపడరా, అప్పుడు నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా సార్? అవునా? దేవుడు నేను పుట్టేటప్పుడు ఈ కలర్లో పుడతావా ఈ కలర్లో పుడతావా అని అడుగుంటే నేను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ నాకు నా బావని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడురా. అలాంటప్పుడు నీలాంటి పుచ్చొంక కాడికి ఎందుకు ఇస్తాను రా? సరేరా వదిలే. నువ్వు కనీసం రామరాజుకి పుట్టబోయే మేనకోడల కోసం కుంకుమ పువ్వు కొనివ్వగలవురా? కొనిస్తాను సార్. ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి రంగ అవసరమేమో కానీ పోషించడానికి అవసరం లేదు సార్. ప్రతి ఎదవ ఇదే డైలాగు. ఏమండే సార్, మనం బిర్యానీ వండించాం కదా సార్, అది ఇది పెట్టి పంపించండి సార్. మా పోలీసు వాళ్ళని చాలా మంచోళ్ళం రా. కొట్టినా అన్నం పెడతాం. నేను చంపడానికి అందులో ఏం కలపలేదురా. తిను. రమేష్ గారు సార్ ఆరిందంటారా? ఇంకొంచెం టైం పడుతుంది సార్. ఓ, మనకి ఇంకొంచెం టైం ఉందన్నమాట. నువ్వు ఎలాగూ తింటున్నావు కాబట్టి నీకు మంచి కథ చెప్పనా? నీకు ఈ బిర్యానీ పెట్టాలని మేము మేకను చూసాం. ఎంత ఉంది. దాన్ని తిరగమోసి కస కస పీక్కొస్తుంటే అది ఆడవడం మొదలుపెట్టింది. నా జాలిగుండు కదా, అందుకే దాని చెవి దగ్గరికి వెళ్ళి మేక మేక నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగాను. దానికి అది ఏడుస్తూ నేను మేకను కాదండి దూడని, నా పేరు లక్ష్మి అని చెప్పిందిరా.
ఏయ్, ఈ రోజుకి నీ కోట అయిపోయింది. వెళ్ళు వెళ్ళు. రాయ్, మొన్నే పేపర్లో చదివా, మనిషి మాంసం తింటే 6th సెన్స్ పనిచేస్తుందంట. ఇంకోసారి ప్రేమ, పెళ్ళి, తొక్క, తోటకూర అన్నామనుకో, మీ ఇంట్లో నువ్వు ఎవరి మాంసం తింటావో ఆలోచించుకో పో. దమ్మా కూర్చో, కాఫీ తీసుకో. కంగ్రాచులేషన్స్. అబ్బాయిది అమెరికా, 6 అంకెల జీతం. ఇంకా నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. వాళ్ళ నాన్నగారిని మధ్యాహ్నం భోజనాన్ని పిలిచాను. తిన్నాక కిళ్ళి అడిగారు. నేను మంచోడిని కదా, తాంబూలం ఇచ్చేసాను. సార్ మన పాప మంచి హైట్ కదా, మరి తను కూడా మంచి హైటా? రమేష్ గారు సార్, మొన్న మనం సల్మాన్ ఖాన్ సాంగ్ చూసాం, ఏంటండి అది? ఓ ఓ జాన్న జాన్న. కరెక్ట్ సార్. అచ్చం అలా ఉంటాడు, జబ్బలో చెక్కినట్టు ఉంటాయి. సూపర్గా సార్. చేయి మడిస్తే కండపడాలి, నవ్వితే బుగ్గ మీద సొట్టపడాలి, గాలికి జుట్టెగరాలి, ఒంగు నరికాలను అవలీలగా పట్టుకోవాలి. వీటన్నిటినీ మనం అందం అనుకోవడం మానేస్తే మన బతుకులు బాగుపడతాయి. కాపురాలు చేయాల్సింది కండలు రంగులు కాదు, మనసులు. రమేష్ గారు, మొన్న మనం ఒకటి సీర కొట్టేసాం, ఎవడన్నాడు? అభిరామ్ సార్. ఆడు కూడా ఏ సొల్లు కబుర్లు చెప్పాడు. మనసు గొప్పది, ప్రేమ గొప్పది. కరెక్టే కదా సార్. పవన్ గారు సార్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పండి. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయారు, మీరు శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, అక్కడ కొప్పులు వచ్చింది, మీరేం చేస్తారు? పడిపోతాను సార్. ఇప్పుడు చెప్పండి, ప్రేమ గొప్పదా, భయం గొప్పదా? భయమే సార్. చెప్పు, ప్రేమ గొప్పదా, భయం గొప్పదా? ఆయన కిల్లి అడిగితే తాంబూలం ఇచ్చావు, మరి నాకు బర్త్డే గిఫ్ట్ ఏమివ్వా? ఏం కావాలో చెప్పు. హాల్ టికెట్, నేను ఎగ్జామ్స్ రాయాలి. దీప్తి ఇందుకూరి, కంప్యూటర్ సైన్స్. జయ హే జయ హే జయ హే. ఏంట్రా సిగరెట్ వాసన? సిగరెట్గా అలాగే పోతారేంటి సార్? పూలతోట మేడ మీద సిగరెట్లు గప్ప 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 కొట్టేస్తున్నారు. ఆ సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి ఎంత హానికరమో పైనున్న కృష్ణుడికే తెలియాలి. అబ్బచ్చా, సాయంత్రం వెళ్దాం, ఎవడో ఒకడు దొరుకుతాడు, అందరం కలిసి చుట్టేద్దాం. హాల్ టికెట్ ఇచ్చేయచ్చు కదా సార్? నేను బాత్రూమ్కి వెళ్ళాలి. హలో సార్. హలో హలో. ఏయ్, మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు రా? ఇంకెక్కడ ఉంటాడు సార్? మీరు కొట్టిన మంచంలోకి వెళ్ళిపోయాడు. నువ్వేదో తేడా మాట్లాడుతున్నట్టు డౌట్ కూడా. అయితే వచ్చి నా మొహం చూసి చెప్పండి సార్, నేను అలా అనిపిస్తున్నానా సార్? కొంచెం మీరైనా చెప్పండి సార్, నేను అలా కాదు సార్. నిన్ను కొట్టారా? సారీ కన్నయ్య, ఇదంతా నా వల్లే.
అదంతా కాదండి, మొత్తం ప్లాన్ చేసేసాను. మీ అన్నయ్యని అదవం చేసి మనం పారిపోతాం. మరి పోలీసులు? సీనియర్స్ నుంచి జూనియర్స్ దాకా, లెక్చరర్స్ నుంచి వర్కర్స్ దాకా మొత్తం అందరి సపోర్ట్ మనకి. అదేంటి, వాళ్ళందరికీ నీ మీద కోపంగా ఉంది కదా, మరి వాళ్ళు నమ్మొచ్చా? దీపు తన కనపడగానే పారిపోతూ ఎదురోగానే కర్రతో కొట్టి చంపేసే పావును కూడా సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజు ప్రేమిస్తారు జనం. అదే నాగుల చవితి. ఈరోజు మనకు అదే. మీలో డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏంటి ఈ పొట్ట వేసుకునే? రే బాలు, సార్ మనకెవరి మీద కోపం వచ్చినప్పుడు అది అవతల మీద చూపించలేక వస్తువులు గోళ్ళు అయ్యి బద్దలు కొట్టేస్తూ ఉంటాం. ఇక నుంచి నా గోడ నువ్వే. ఏదన్నా తేడా జరిగిందనుకోరా. నేను గోడని కాదు సార్, జాంబాని. జాంబా అంటే? జాంబవంతుడు సార్. నా హనుమంతుడికి మాట ఇచ్చేసా, నీకేదన్నా ఆపద వచ్చినచో నా వానర్ సేనతోటి వచ్చి ఎదుటివాడికి గద పగలగొట్టవాలే అని. వానర్ సైన్యమా అంటే? ఇంకో గంట తర్వాత నుంచి నేను మిమ్మల్ని అండి అని పిలవాల్సిన అవసరం లేదు. సైలెన్స్! ఆగండి రా, విజిల్స్ వేద్దరు కానీ. అసలు స్టూడెంట్ అంటే ఏమనుకుంటున్నారు సార్? మెడలో ఐడి కార్డు, జేబులో పెన్ను, చేతిలో పుస్తకం, షర్టు, ప్యాంటు, సాక్స్, షూస్. ఇది కాదు సార్ స్టూడెంట్ అంటే. ప్రతి స్టూడెంట్కి మనసు ఉంటుంది, ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్నట్టే పెళ్లి చేసుకుంటుంది. అంతేగాని ఎవడ పడతాడో వచ్చి కెలకూడదు. ఇప్పుడు వేసుకోండి రా. లో ఉన్నాం. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాలిక్యులేట్ చేసే పొజిషన్లో ఉన్నాం. రే, మొన్న సూపర్ స్టార్ గారు అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు, క్యూట్గా యాపిల్ పండులాగా. మహేష్ బాబు. నువ్వు పెద్ద మహేష్ బాబు అంత కలర్ అనుకుంటున్నావేంటి? నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నువ్వు 3.5, నేను 3.75, నేను 4. నీకు నిజంగా రంగే అడ్డైతే ఒక్కసారి లత్తలో నీ మొహం చూసుకో. ఇంకా సమాధానం దొరకకపోతే వెళ్ళి నీ పెళ్లి ఫోటో చూసుకో. అయినా ఇలా మాట్లాడితే నీకు నాకు తేడా ఉంది. చూడండి రాజుగారు, దేవుడు పుట్టుకతో మనకు ప్రేమనిస్తాడు. మనకు ఊహ తెలిసిన తర్వాత ఇంకో ప్రేమను ఎంచుకుంటాం. రెండిట్లో ఒకటి ఎంచుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం దేన్నైతే ఎంచుకుంటామో అదే మన జీవితం. నీ చెల్లిమని నన్ను ఎంచుకుంది. తన సెలక్షన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను తను తీసుకెళ్తున్నా, లేపుకెళ్తున్నా. వానరసేన సమాని. సూపర్ అక్క. ఆ తర్వాత ఏమైందండి? తర్వాత ఏముంది, నౌ ఐమ్ హ్యాపీలీ మ్యారీడ్. మీకు విషయం తెలుసా, ఇప్పుడు నాకు 4th month. వావ్, కంగ్రాచులేషన్స్. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచననిస్తుంది. ఓడిపోయిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరేరే ఇంకొంచెం ట్రై చేసుంటే బాగుండేది, గెలిచేవాడినేమో అని. ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఇంకిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరిస్థితి మీకు రాకూడదని చెప్తున్నా. చలో. లైఫ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు చూడండి, గెలిచి తినని ఎంత బాగా చూసుకుంటాను. హ్యాపీ జర్నీ, ఇప్పటికీ ఎప్పటికీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మరి మా అమ్మాయిని బాగా చూసుకో. బాయ్ అండి. బాయ్. నువ్వు నేను సినిమా అనుకుంటాను కదే. ఏమో
మా యూఎస్లో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఏదేమైనా ఏం అబద్ధం ఆడేవే. ఒక్క నిమిషం నేనే నిజమని నమ్మేసా తెలుసా. ఇదిగో వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఫైనాన్షియల్ సపోర్టో ఫ్యామిలీ సపోర్టో కాదు, మోరల్ సపోర్ట్. అందుకే ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని ఇంకొకరిని హీరో చేయడం కథల్లోనే బాగుంటుంది. అది నిజంగా జరిగేదైతే ఆ రోజే కన్నయ్య గెలిచేవాడు. అందుకే 6 ఏళ్ళ నుంచి రాసుకుంటున్న కథని ఈరోజు వాళ్ళకి చెప్పా. కథ మాత్రం భలే బాగుంది. ఆ నిజాన్ని ఎవరైనా భరించగలరా? ఏడవకండి, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎలా జరిగింది? ఇంకోసారి ప్రేమ పెళ్ళి తొక్క తోటకూర అన్నామనుకో, మీ ఇంట్లోనూ ఎవల మాంసం తింటావో ఆలోచించుకో పో. నువ్వు నా సర్టిఫికేట్ తగలబెట్టినా సరే నేను కష్టపడి సంపాదించి మీ చెల్లిని పెళ్లి చేసుకుని పోషించుకుంటా. ఎంతండ్రా అదంతా తర్వాత అండి. మీరు ఎలా ఉన్నారండి? నన్ను విజయవాడలో దాచేశారు కన్నయ్య. మా అన్న ఫ్రెండ్ పెద్ద ఎదవా, ఎక్కడెక్కడో చేతులేసేవాడు. ఒక రోజు పడుకుంటే వచ్చి పొత్తు పెట్టుకోబోయాడు. ఈ విషయం మా అమ్మకి చెప్తే ఇంటికి వచ్చేయడానికి అబద్ధాలు ఆడుతున్నావా అనింది. ఇలాంటి అబద్ధాలు అన్నయ్య దగ్గర ఆడొద్దు, చంపేస్తాడు అనింది. సారీ అండి. ఏం నాన్న? బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి. నా చదువు నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. నా కష్టం నమ్ముకుని డబ్బు సంపాదిద్దాం అనుకున్నా, నా కాళ్ళు లాగేసుకున్నారు. నేను ప్రాణంగా పెంచుకున్న నా లక్ష్మిని కూడా నా నుంచి లాగేసుకున్నారు. నేను ఎదురు తిరిగిన ప్రతిసారి ఇంకా పెద్ద దెబ్బ వేస్తూనే ఉన్నారండి. ఇంక నేను పోరాడలేనేమో. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరు సాయం చేయలేదా? అడిగానండి. నీ రేంజ్కి తగ్గ అమ్మాయి చూసుకుని ఉంటే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి కాదు కదరా. అమ్మాయిని మర్చిపోన్నారండి. సంవత్సరం మొత్తం ప్రేమించే చంద్రుని కూడా ఒక చవితి రోజున ద్వేషిస్తారు. అదే వినాయక చవితి. నా బతుకు ఇప్పుడు అలా అయిపోయింది. మనం రోజు చేసుకునే పనులు చేసుకోలేకపోవటం కన్నా దారుణం ఇంకోటి ఉండదండి. ఇంకొక సంవత్సరం అయితే మా నాన్న మహారాజులో కూర్చోబెట్టి చూసుకుందాం అనుకున్నా. కానీ నేను బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా తనే నన్ను తీసుకెళ్లాల్సిన పరిస్థితి. వయసుకొచ్చిన కొడుకు తండ్రి తల మీద కిరీటం అవ్వాలి తప్ప భారం అవ్వకూడదండి. చచ్చిపోవాలంత కోపం వస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దాం కన్నయ్య? దేవుడు పుట్టుకతో మనకు ప్రేమనిస్తాడు. మన ఊహ తెలిసాక ఒక ప్రేమని వెతుక్కుంటాం. ఆ రెండిట్లో మనం దేన్నైతే ఎంచుకుంటామో
అదే మన జీవితం. నీకు నిజంగానే రూపమే ముఖ్యమైతే, రంగే ముఖ్యమైతే వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. సమాధానం దొరక్కపోతే వెళ్ళి నీ పెళ్లి ఫోటో చూసుకో. నా సెలెక్షన్ కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. సారీ, లేచిపోతున్నాను. వద్దు బావ, చిన్నపిల్ల బావ, నేను చెప్తా దాన్ని. ఇంకొక 5 నిమిషాల్లో మనం చనిపోబోతున్నాం. పెద్ద పెద్ద నేరాలు చేసి మరణశిక్ష వేసిన ఖైదీకి తప్ప ఇంకెవరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదేమో కదా. నీ ఆఖరి కోరిక ఏంటి? ఒక సిగరెట్ తాగాలని ఉందండి. హెల్త్ పాడైపోద్ది కన్నయ్య. మనం విషయం తాగా 5 నిమిషాలు అవుతుందండి. మీ ఆఖరి కోరిక ఏంటండి? ఆఖరి కోరిక అంటే చాలా సినిమాల్లో చూశాను. హీరో హీరోయిన్లలో ఎవరైనా చనిపోయే ముందు ఒళ్ళో తల పెట్టుకుని మాట్లాడుకుంటూ సడన్గా ఏదో కొత్త విషయం చెప్తారు. అలా ఏదైనా? అయితే ఫస్ట్ నేను చెప్తాను. దా లేదు, పడుకో. ఫస్ట్ మీరు నా ఒళ్ళో తలపెట్టండి సిగరెట్. సరే, ఆఖరిసారికి అడుగుతున్నా కాబట్టి ఒప్పుకుంటున్నా. ఎప్పుడు చెప్పని విషయం అన్నారు కదా. మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా అండి? ఎప్పుడు? మీరు డ్యాన్స్ చేస్తుంటే అమ్మవారి విశ్వరూపంలో చూశానండి మిమ్మల్ని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. జనరల్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఎదుటి మనిషి మీద కోరిక కలుగుతుంది, ఆ అందం మనకు కావాలనిపిస్తుంది, తర్వాత అది మెల్లగా ప్రేమగా మారుతుంది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ భక్తి. ప్రపంచంలో అన్నిటికంటే ప్యూర్ రిలేషన్ ఏంటో తెలుసా అండి? భక్తి. మనం మన తల్లిదండ్రులని తిడతాం, మన ఫ్రెండ్స్ని తిడతాం, కానీ దేవుని తిట్టడానికి ఆలోచిస్తాం. భక్తికి నెగిటివ్ అనేది ఉండదండి. జస్ట్ ప్రేమ, నమ్మకం, భయం. మీ మీద ప్రేమ, మిమ్మల్ని దక్కించుకుంటాననే నమ్మకం, మిమ్మల్ని పోగొట్టుకుంటాననే భయం. ఈ 3 నాకు ఒకేసారి పుట్టాయండి. అదే నమ్మకంతో మిమ్మల్ని గెలుస్తా అనుకున్నాను, కానీ 1999లో ఉన్నామండి. ఇంకా రంగుని బట్టి అందాన్ని, కులాన్ని బట్టి అంతస్తుని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. రేపు నా కూతురికి నా రంగే రానివ్వండి, నా కులమే రానివ్వండి, రేపు తనకు నా వయసు వచ్చాక అంటే 2020లో తన ప్రవర్తన చూసి ప్రేమించాలనుకున్నాను తప్ప తన అందం చూసి కాదనుకున్నాను. కానీ జాలంటేనే చిరాకండి నాకు. ఇదిగోండి, ఇప్పుడు జనాలందరూ నన్ను జాలతోనే చూస్తున్నారు. ఆ రోజు బస్ స్టాప్లో అవిటి అన్న పదం వాడుకుని ఉండాల్సిందండి. నిజం చెప్పండి, మీరు కూడా నన్ను చాలతోనే ప్రేమించారు కదా. అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసిన విషయం ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు కన్నయ్య? నేను నిన్ను ఎప్పుడు ప్రేమించానో తెలుసా? నువ్వు నన్ను ఎలా చూసావు, నేను నిన్ను అలానే చూశాను. నాకు ఇన్ని రోజులు నీ పైన అదే ఫీలింగ్. జాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ నవ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం, నీ వాయిస్ నాకు ఇష్టం. అందగాడివిరా నువ్వు. ఇన్ని ఇష్టాలు ఉండగా జాలి ఎందుకు వస్తుంది చెప్పు? కనీసం అను. కన్నయ్య, కన్నయ్య, లే కన్నయ్య. చాలుతో కాదు నిన్ను ప్రేమించింది, ఇది ఒక్కడే విను ప్లీజ్.
సార్ నిజంగా ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు సార్. నేను ముందే చెప్పాను కదరా నా కోడ 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 నువ్వేనని. అక్కీసివ్వండి. కాదురా అరే లేవరు, నీకు తెలుసు కదరా నాకు సవాలంటే భయం అని. కిట్టు ప్లీజ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో 4 ఫ్రెండ్స్ ఉంటారు కదరా, నాకు అన్ని ముప్పై కదరా బాలు. అంకుల్ గారు తీసుకెళ్దామా? చీకటి పడే లోపల కిట్టుగాని తీసుకెళ్ళిపో. మనమిద్దరమే ఉన్నాం కదయ్యా, ఎలా తీసుకెళ్తాం?
ఎంత బాధని తట్టుకున్నారండి. కిట్టిగాడు పుట్టక ముందు నేను ఒక రైల్వే ఎంప్లాయీని, ట్రైన్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడమ్మా. నేను ట్రైన్ నడుపుతుంటే 2 రోజులకు ఒకరు వచ్చి ట్రైన్ కింద తల పెట్టేసేవారు. నేను ఆర్ను కొట్టేవాడినమ్మా. లెగండ్రా ఇది బతుకు కాదని అరిచేవాడిని. ట్రైన్ వాళ్ళ మీద చెల్లిపోయేది. ట్రైన్లో మొత్తం 1500 మంది దాకా ఉండేవాళ్ళమ్మా. వాళ్ళ కింద నుండి శవం వెళ్తుందనే విషయం ట్రైన్ మొత్తంలో నా ఒక్కడికే తెలుసమ్మా. ఒక్కడే ఇంజిన్లో కూర్చొని తెగ ఏడ్చేవాడిని. పాపం ఏ తల్లి కన్న బిడ్డలో. అందుకే కిట్టిగాడు పుట్టిన తర్వాత ఆ ఉద్యోగం మానేశానమ్మా. చావుని మనం ఆపలేము, అది మాత్రం నిజం. అది అందరికీ వస్తుంది. కాకపోతే మా కిట్టిగాడి విషయంలో కాస్త తొందరగా వచ్చిందమ్మా, అంతే. కన్నయ్యది ఒక్క ఫోటో ఉంటే ఇస్తారా అండి? నా దగ్గర ఒక్కటి కూడా లేదు. నా దగ్గర లేవు తల్లి. 10 ఏళ్ళ కిందట ఇల్లు తగలబడిపోయినప్పుడు మొత్తం తగలబడిపోయామ్మా. కానీ వాడి కిటికీలోంచి దూకి వాళ్ళమ్మ ఫోటోని వాడి సర్టిఫికెట్లు తెచ్చుకున్నాడు తల్లి. అవి కూడా ఎక్కడ పోగొట్టుకున్నాడో ఏమో. ప్లీజ్ అండి, ఒక్కటి. నా దగ్గర లేవు తల్లి, నిజం. నువ్వు రా చెప్తా. వావ్, మన జయకృష్ణ. ఫైనలీ నైస్ టు మీట్ యు బ్రో. కృష్ణులాగే డార్క్ అండ్ హ్యాండ్సమ్. మంచి అందగాడు కదా. ఎవరు సపోర్ట్ లేకుండా చనిపోయిన ఈ జయకృష్ణ 2 లవర్స్కి ఇన్స్పిరేషన్ అయ్యాడు. సొంత ఇంట్లో కనీసం ఫోటోలు లేనోడికి అమెరికాలో తీసుకొచ్చి పెయింటింగ్ పెట్టావు. వావ్ Jai Krishna, I'm so jealous of you, man. I love you too. ఫోటో లేదని చెప్పావు, మరి ఎలా కంప్లీట్ చేసావు? తను వచ్చాం వాళ్ళ అమ్మకళ్ళే. ఏదేమైనా పెయింటింగ్ మాత్రం ఏదో తీసావు. ఇది పెయింటింగ్ కాదు, జయకృష్ణ కళ ఫోటో.